అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నేడు లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు చూసి ఓట్లు వేయడం కాదు, వ్యక్తులను చూసి వారు చేసిన ప్రజా పోరాటాలు చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్, సిపిఎం పార్టీ నాయకులు జయరాములు, ఎక్బాల్, మల్లేష్, మంగా, నర్సింహులు, బాలరాజు తదితరులు ఉన్నారు. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, పక్కకు ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో ఇట్లా అనేక రాష్ట్రాల్లో మన అభ్యర్థుల పోటీకి దించడం అనేది జరిగింది. అందుకని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం ఒక్క సీట్ అయినా మనం పోటీలో ఉండాలి. తద్వారా మన రాజకీయ ప్రచారం చేసుకోవడానికి, పార్టీ ప్రతిష్టని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ ఎన్నికను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఇంకా 4-5 నియోజకవర్గాలు చర్చల్లోకి వచ్చినాయి. కానీ మిగతా వాటిని పోల్చి చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. మన జెండా, మన నాయకులు, అదేవిధంగా అనేక గ్రామాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, వాళ్ళ స్తూపాలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆలయం చరిత్ర సాధారణమైనది కాదు. ఆట్ల కమలాదేవి, ఆట్ల లక్ష్మణస్వామిరెడ్డి, రామచంద్రారెడ్డి ఇట్లాంటి హేమేలు ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్మించడం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి నాయకత్వం. కమలాదేవి దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నది. శాసనసభలో తన వాణి వినిపించినటువంటి ప్రాంతం. ఏ గ్రామం పైన ఎర్రజెండా గురించి చెప్పే గ్రామాలు ఉన్నాయి. ఏ ప్రజల్ని కదిలించినా ఎర్రజెండా గురించి చెప్పేవాళ్ళు, ఆ నాయకుల గురించి చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ తరానికి కొంత తెలియకపోవచ్చు, అయినా వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పెద్దలు వివిధ సందర్భాలు జరిగే ఉపన్యాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. భువనగిరి పార్లమెంటు స్థానానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఈ ఎన్నికలు ఆలోచించి ఆచితూచి సమయం కూడా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలిచాను. ఈ ఎన్నికల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య చాలా కీలకంగా మారబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావంతో ఏనాడు కూడా ప్రజలకు సేవ చేయకుండా, ఏనాడు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు ఎన్నికల్లో గెలుపొందారు కొంతమంది. అలాగే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంశాలు చూడాలి. మొదటిది వ్యక్తుల యొక్క గుణగణాలు చూడండి, వ్యక్తుల యొక్క ఉద్యమ చరిత్ర చూడండి, వ్యక్తుల యొక్క పోరాట చరిత్ర చూడండి. ఈ విషయంలో చూసినప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎలాంటి చరిత్ర నిర్మించుకున్నటువంటి పరిస్థితులు లేరు. ఏనాడు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో జీవితాల్ని తమ మమేకమైనటువంటి పరిస్థితి లేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థిగా నేను 35 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ, ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాను. కానీ సమాజం కోసం ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు వాళ్ళు ఎన్నికల్లో కేవలం డబ్బు లేనటువంటి కారణంగానే వెనకబడుతున్నారు. అందుకే నా దగ్గర డబ్బు లేదు, నా పార్టీ దగ్గర డబ్బు లేదు. ప్రజల కోసం ఏ త్యాగాలను సిద్ధం చేయడానికి ఉన్నాం. అందుకే ఈ ఎన్నికల్లో డబ్బు చూడకండి, ప్రలోభాలు చూడకండి, ఇతర సంక్షేమ అంశాలు చూడకండి. కమ్యూనిస్టుల యొక్క అవసరం ఉన్నది. ఇప్పుడు
కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం అవసరంగా ఉన్నది, లేదనుకుంటే దేశం అధోగతి పాలవుతుంది. రెండవ అంశం, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు అనేక సమస్యలు చూడండి. మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్లో ఉన్నది. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నది. జనగాం ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటి దేవాదుల ప్రాజెక్టు కాలువలు పూర్తిగా లేదు. భువనగిరి ప్రాంతానికి అలాగే నల్గొండకు లింక్ ఉన్నటువంటి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతాం అనుకున్నటువంటి బసాపురం ప్రాజెక్ట్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అర్థం కావట్లేదు. బ్రాహ్మణ విలం దగ్గర ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఉంది, ఎప్పుడు చేస్తారు మీరు చెప్పగలుగుతారా? గడువు పెట్టగలుగుతారా? గంధమల గురించి చాలా జోరుగా చెప్పినటువంటి ఈ గత ఎమ్మెల్యేలు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, మరి గంధమల ఏమైంది? అంతే ఇరిగేషన్ సంబంధించినటువంటి సమస్య చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నది. రెండవ అంశం, విద్య విషయంలో చూడండి. ఏ చిన్న అంశానికన్నా హైదరాబాద్ పోవాలి విద్యకు. ఇక్కడ జిల్లా కేంద్రాలకు ఇంజనీరింగ్ కాలేజీ లేదు భువనగిరిలో. ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి. పేద పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. అందుకే ఇంజనీరింగ్ కాలేజీలు, ఉన్నత విద్య ఇక్కడ అవసరం ఉన్నది. వైద్య విషయంలో కూడా చూడండి. ఎయిమ్స్ ఉన్నది కదా, బీబీ నగర్ ఎయిమ్స్ 42 డిపార్ట్మెంట్లకు కేవలం 26 డిపార్ట్మెంట్లు మాత్రమే పనులు ఉన్నాయి.